అసెంబ్లీలో భూభారతిపై చర్చిద్దామంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్పై దాడి చేస్తున్నారని మండిపడ్డారు ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య. ధరల్లో దోచుకున్న వేలాది ఎకరాల భూములు బయటపడతాయని భయపడి ఈ ఫార్ములా రేస్పై చర్చ పెట్టాలని అడ్డుకుంటున్నారని ఆయన ఫైర్ అయ్యారు. ఈ ఫార్ములా రేస్పై గవర్నర్ విచారణకు అనుమతి ఇచ్చాక ఏసీబీ విచారణ చేస్తోందంటున్న ప్రభుత్వ వైపు బిర్లా ఐలయ్యతో మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. అసెంబ్లీలో దళిత స్పీకర్ని అవమానించారంటూ కూడా కాంగ్రెస్ సభ్యులు ఆందోళన చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఖచ్చితంగా దళిత స్పీకర్ని అవమానించిన బీఆర్ఎస్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సభ్యత్వాన్ని రద్దు చేయాలని కూడా ఇప్పటికే కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు ఉన్నారు. సార్ చెప్పండి, ఒక దళిత స్పీకర్ని అవమానించారంటూ అంటే దళిత స్పీకర్ మీద పేపర్లు విసిరడం కూడా పరిస్థితి. అంటే ఈ నేపథ్యంలో ఒక పోలీస్ ఆఫీసర్గా మీరు పనిచేశారు, ఎలా చూడవచ్చు? నమస్తే అండి. చాలా బాధాకరం ఈరోజు ఏదైతే సెషన్లో అంటే అసెంబ్లీలో నిండు సభలో గౌరవ స్పీకర్ గారు అంటే అందరికీ ఆ స్థానానికి రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. బీఆర్ఎస్ నాయకులు జీర్ణించుకోలేక అక్కడ ఒక దళిత స్పీకర్ ఉండే వరకు వాళ్ళకు అసలు ముంగుడు పడతలేదు. గతంలో వారు ఉంటే సంపత్ గారు ఇప్పుడు మా సంపత్ గారు వారు బుక్కులు పట్టుకొని వెళ్ళవచ్చినందుకే వారిని సస్పెండ్ చేసిండ్రు. కానీ మా డిమాండ్ ఏంటంటే వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. పేపర్లు వేసి వారి యొక్క దురహంకారం చూపెట్టిండ్రు బీఆర్ఎస్ నాయకులు. హరీష్ రావు కానివ్వండి, అక్కడ ఉన్న వివేకానంద రెడ్డి కానివ్వండి, వాళ్ళంతా జీర్ణించుకోలేక వారిని అగౌరవపరుస్తూ ఆ యొక్క స్పీకర్ పదవిని అగౌరవపరుస్తూ వారు చేసిన ఏదైతే ఉందో అది చాలా బాధాకరం. మేము కొత్త సభ్యులం, వాళ్ళంతా 21 years ఇండస్ట్రీ అంటున్నారు. వాళ్ళని చూసి మేము నేర్చుకోవాలి కదా. ఇప్పుడు మాకు స్పీకర్ గారు మాకు ఎక్కువ సమయం కూడా ఇస్తలేరు, ఎక్కువ ప్రతిపక్షాలకే సమయం ఇస్తున్నారు. ఎందుకంటే సలహాలు సూచనలు తీసుకొని తెలంగాణను ఏ విధంగా అన్యాయం జరిగిందో అవన్నీ గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంటే నిజంగా బీఆర్ఎస్ కి దళితులు అంటే గౌరవం లేదా? ఈ క్రమంలో కూడా దళితులపై దాడి చేస్తున్నారా? అదేవిధంగా స్పీకర్ పై దాడి చేస్తారా? దళిత ఎమ్మెల్యేకి ఏం చెప్తారు? నేనేం చెప్తున్నా అంటే వారికి ఏమాత్రం దళితుల పైన ప్రేమ లేదు. కేసీఆర్ కు అసలే లేకుండే. వారి యొక్క ఏదైతే భావజాలం ఉందో ఆ భావజాలం అట్లనే ఉంది, పోలే మైండ్లో సెట్ ఉంది. వారు దళితుని సీఎం చేస్తా అన్నారు, కాపల కుక్కలాగా అన్నాడు, సీఎం చేయకుండా తల నరుకుంటా అన్నాడు. దళితులకు 10 లక్షలు అందరికి ఇస్తా అన్నాడు, ఉద్యోగస్తులకు కూడా ఇస్తా అన్నాడు. దళితులకు అసలు ఎస్సీ ఎస్టీ సప్లైను తుంగల దొక్కిండు. దళితుల పైన వాళ్ళ ప్రేమ ఉంటే ఈ రోజు అట్లా ఎందుకుంటుంటే బీఆర్ఎస్ ప్రభుత్వానికి వస్తుండే కదా. కేటీఆర్ ని ఒకవేళ అరెస్ట్ చేస్తే అల్లర్లు చేయడానికి కూడా బినామీ తేలుకుంట శ్రీధర్తో కూడా ఇప్పటికే ప్లాన్ చేశారు. అన్ని నియోజకవర్గాలకు 119 నియోజకవర్గాలకి 100 కోట్లు ఇప్పటికే మొత్తం సప్లై చేశారు. ఆర్టీసీ ఆస్తులపై అదేవిధంగా కాంగ్రెస్ నేతలపై దాడులు చేయాలని కూడా ఇప్పటికే పురుకొల్పాడు అంటున్నారు. ఒకవేళ ఆ విధంగా దాడులు చేస్తే ఏ విధంగా ఎదుర్కొంటారు, ఎలా ఉండబోతుంది? అది మాకు కూడా వచ్చిన సమాచారం. తేలుకుంట శ్రీధర్ అనే అతను ఆత్మ చేస్తున్న ప్రయత్నాన్ని తోల్పికలో తీస్తారు. ఇక్కడ తెలంగాణ పోలీసు ఉంటే లేరు, వాళ్ళ పని వాళ్ళ చట్టం పని చేస్తుంది. మా కాంగ్రెస్ శ్రేణులు కూడా సిద్ధంగా ఉన్నారు. అలాంటి ఏమన్నా విధవేషాలు వస్తే ఉరికించి గ్రామాలకు వెళ్ళి లేకుండా చేస్తారు. బీఆర్ఎస్ పార్టీని ఏదైతే ఉన్నారో వాళ్ళు దమ్ము ధైర్యం ఉంటే ఫేస్ చేయమను, ఎంక్వైరీని ఫేస్ చేయమను, ఎంక్వైరీకి పొమ్మను. ఎంక్వైరీలో పోలీస్ ఆఫీసర్స్ ఏదైతే ఏసీబీ వాళ్ళు ఎంక్వైరీలో ఏం అడుగుతారో అవన్నీ నువ్వు ఏం చేయనప్పుడు ఎందుకు భయం? నువ్వు ప్రభుత్వం నెల్సన్ అనే కంపెనీ 700 కోట్లు లాభం వచ్చిందని లాభాలన్నీ చూపెట్టు, ఆటోమేటిక్గా కేసు క్లోజ్ అయిపోతుంది. దీనికి ఎందుకు అంతగానో ఉలికిందుకు అంటున్నా నేను. అంటే ఏదైనా సరే దమ్ము ధైర్యం ఉంటే విచారణకి ఎదుర్కొని ఫేస్ చేయాలి. కానీ ఈ దాడులు ఏం చేస్తా అంటే తెలంగాణ పోలీసులు ఊరుకోరు, ఖచ్చితంగా తాటా తీస్తారు అంటూ కూడా వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు చెప్తున్నారు. మరొక వైపు కేటీఆర్ అరెస్టు చేస్తారంటూ కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన బినామీతోటి అల్లర్లు చేయడానికి తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే 100 కోట్లు మొత్తం సప్లై చేశారంటూ కూడా అన్ని నియోజకవర్గాలకు మాకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉందని కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. చూద్దాం మరి ఏ విధంగా ఉండబోతుంది. తెలంగాణలో కేటీఆర్ ని అరెస్ట్ చేస్తే పరిణామాలు ఏ విధంగా చోటు చేసుకోబోతాయి అనేది మాత్రం చూడాలి. కెమెరామ్యాన్ రవితో శ్రీనివాస్, 6 TV, హైదరాబాద్. ఫార్ములా ఈ రేస్